వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ గారు రష్యా ప్రెసిడెంట్గా మరొకసారి ఎన్నుకోవడం జరిగింది. అది కూడా చాలా గట్టి నామినేషన్ తోటి ఆయన గెలిచారనమాట. సో ఈయన గురించి కొంత ఇన్ఫర్మేషన్, బట్ ఈయన గెలవడం అనేది చాలా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అంశం అనమాట. సో ఈయన గెలిచారు అంటే ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ తోటి యుద్ధం అనేది ఇంకా కొనసాగింపుగా జరగబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో పుతిన్ గారు అయితే రష్యా ప్రెసిడెంట్గా మరొకసారి ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఎంతవరకు ఆయన యొక్క మద్దతు లభించిందంటే నియర్లీ 87.8% ఓట్లతోటి అత్యధిక మెజారిటీతోటి ఆయన గెలవడం జరిగింది. అది కూడా రష్యన్ హిస్టరీలోనే అత్యధిక మెజారిటీ అనేది ఈయనకి లభించిందనమాట. సో అండ్ ఇక్కడ ఆయన యొక్క మన ప్రపంచం మొత్తం మీద కూడా ఈయన విక్టరీ అంటే ఈయన గెలుపు అనేది ఏ విధంగా ఉందంటే నియర్లీ 200 సంవత్సరాల క్రితం వరకు చూసుకుంటే కూడా ఇంత ఇదిగా ఈయన యొక్క రికార్డ్ ఏ విధంగా అంటే స్టాలిన్ తర్వాత అంత రికార్డ్ అనేది ఈయన కైవసం చేసుకున్నారు. అంటే ఆయన తర్వాత అంత గొప్ప నాయకుడిగా ఇంత గొప్ప మెజారిటీతో గెలవడము పుతిన్ గారికి మాత్రమే సాధ్యమైంది. సో ఆయనైతే ఫస్ట్ కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్గా ఆయనకు వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన 1999లోనే రష్యా అధ్యక్షుడిగా అంటే రాజకీయాల్లోకి వచ్చే రష్యా అధ్యక్షుడిగా ఆయన యొక్క పవర్లోకి రావడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా తన యొక్క ప్రతిభను చూపిస్తూ రష్యాకి గట్టి నాయకుడిగా ఒక పెద్ద నియంతగా అండ్ అక్కడ రష్యాని అంత పెద్ద దేశాన్ని హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ అన్ని దేశాలకు మించి కూడా రష్యా మీద ఎవరు కూడా ఆధిపత్యం అనేది తీసుకున్నారంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితేనే తీసుకోగలరు. అండ్ ఆయన నిరూపించుకున్నాడు ఆయన ఒక క్యాపబిలిటీని. సో అందువల్లే మళ్ళీ గెలవడం జరిగింది. సో క్యాపిటల్ ఆఫ్ రష్యా వచ్చేసి మాస్కో మనకు తెలుసు. అండ్ కరెన్సీ ఆఫ్ రష్యా యొక్క కరెన్సీ ఏముంటుందంటే రూబుల్ అనమాట. సో ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఈయన మళ్ళీ ఎన్నికయ్యాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు ఈయనకు లభిస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ట్రైనేత్ర యాప్ అనమాట. సో ట్రైనేత్ర యాప్ అనేది 2.0 వర్షన్ అనేది కొత్తగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. ఇంకా కొత్త ఫీచర్స్ తోటి త్రినేత్ర యాప్ 2.0 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అసలు ఎందుకు ఇటువంటి యాప్, దీని యొక్క ఉపయోగం ఏంటో మనం చూద్దాం. సో ఇది ఒక GPS ట్రాకింగ్ యాప్ అనమాట. ఇది రక్షణ కోసం అండ్ పోలీస్ శాఖ వారి దగ్గర ఉండేటువంటి ఒక యాప్ అనమాట. నార్మల్ పీపుల్ కన్నా కూడా ఇది పోలీస్ శాఖతో అనుసంధానమైనటువంటి ఒక యాప్. యాప్ పేరు వచ్చేసి త్రినేత్ర యాప్ 2.0గా దీని పేరు అనేది ఇచ్చారు. ఎందుకంటే క్రైమ్ రేట్ తగ్గించడానికి, క్రైమ్ రికార్డ్స్ మొత్తాన్ని ఈ యాప్ ద్వారా పోలీస్ శాఖ అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి డేటా అనేది ఈ యొక్క త్రినేత్ర యాప్ 2.0లో ఉంటుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఎవరైనా అనుమానితులు ఉన్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఒకటి. అండ్ దాంతోపాటు యాప్లో వాయిస్ శాంపుల్స్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే క్రైమ్లో సైబర్ క్రైమ్ పరంగా వాయిస్ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా వేధిస్తున్నారు, అబ్యూజింగ్ గురి చేస్తున్నారంటే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి డేటాలో వాయిస్ రికార్డ్ను ఇక్కడ కంప్లైంట్ నుంచి వచ్చినటువంటి వాయిస్ రికార్డు రెండు కంపేర్ చేసి కూడా నిందితుడిని పట్టుకునేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ సీజ్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడన్నా స్మగిల్డ్ గూడ్స్ కానీ సీజ్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి QR కోడ్ అనేది జనరేట్ చేసి ఆ గూడ్స్ కనుక ఇంకెక్కడన్నా మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళడం లాంటివి జరిగినప్పుడు వాటిని ఈజీగా పట్టుకోవడానికి వాటికి QR కోడ్ అనేది జనరేట్ చేయడం కూడా ఈ యాప్లో తీసుకొని రావడం జరిగింది. సో ఇవంతా ఎందుకోసం అంటే పోలీస్ శాఖ వారు వాళ్ళ యొక్క క్యాపబిలిటీని పెంచుకోవడం కోసం, ఆపరేషనల్ ఎఫిషియన్సీని అంటే ప్రజలకి మరింతగా సేవలు అనేవి అందుబాటులోకి తీసుకొని రావాలి అంటే వాళ్ళ దగ్గర ఈ క్రైమ్ రికార్డ్స్ అనేవి ఉండటము, అవి కూడా ఎఫిషియెంట్గా ఆ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అందరూ కూడా వాడుకునేలా ఉండటం అనేది గొప్ప విషయం అనమాట. ఇందులో అయితే ఇప్పటికే 9.32 లక్షల క్రిమినల్ రికార్డ్స్ అనేవి డిజిటైజేషన్ చేసి ఈ త్రినేత్ర యాప్ యొక్క డేటాబేస్లో పోలీస్ శాఖ వారు ఉంచడం జరిగింది. ఎందుకోసం అంటే ఏదైనా సెక్యూరిటీ చెక్స్ పరంగా అనుమానితుల్ని వెంటనే చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యాప్ సహాయంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈజీగా అనుమానితుల్ని, నిందితుల్ని పట్టుకోవడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో త్రినేత్ర యాప్ 2.0ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు. డెవిన్ AI. సో డెవిన్ AI అనేది కొత్తగా మన ప్రపంచంలోకి వచ్చినటువంటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట.
ఇది ఏఐ టెక్నాలజీ, నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి వర్క్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనకి నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఒక కోడింగ్ చేయడం నేర్చుకుంటారు, తర్వాత ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ప్రకారం ఏవైతే వర్క్ చేయాలో అది మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తన యొక్క వృత్తిలో భాగంగా చేస్తుంటారు. అదే పనిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి ఒక రోబోట్ లాగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటి డెవిన్ ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేటువంటి వర్క్ మొత్తాన్ని చాలా తేలిగ్గా సునాయాసంగా చేయగలదని నిరూపించిందనమాట. సో డెవిన్ ఏఐ అనేది ప్రపంచం మొత్తం మీద కూడా ఫుల్లీ అటానమస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేయగలదని నిరూపించబడింది అనమాట. ఈ డెవిన్ ఏఐ అనేటువంటి పేరు, డెవిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వర్క్ చేసేది డెవిన్ ఏఐ. దీని ఒక క్యాపబిలిటీ చూద్దాం. సో ఇప్పుడైతే మనకి రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల నుంచి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. అండ్ ఇక్కడైతే యుఎస్ బేస్డ్ కంపెనీ, సో దాని యొక్క పేరు వచ్చేసి కాగ్నిషన్ అనమాట. సో కాగ్నిషన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఏఐ ల్యాబ్ పరంగా, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ పరంగా వాళ్ళు డెవిన్ ఏఐ అనేటువంటి అటానమస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే మన ఇన్నోవేటివ్ రంగంలో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా మనం ప్రాంప్టింగ్ చేస్తున్నాము, వాటి నుంచి వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము, ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాం, ఇలా చాలా రకాలైనటువంటి మనం చూస్తున్నాం వాయిస్ చేంజింగ్. అండ్ ఇలాంటి ఫీచర్స్ అన్నిటితో పాటు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలిగేటువంటి అన్ని పనుల్ని కూడా ఇక్కడ డెవిన్ ఏఐ ద్వారా చేయగలుగుతుంది అనమాట. సో ఇలా చేయగలిగేది ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగి చూసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా చేయగలుగుతుందా లేదా అని దానికి టెస్టింగ్ అనేది పెట్టారు. సో టెస్టింగ్ ఫేస్ చేసి దానికి ఇంటర్వ్యూ అనేది చేసినప్పుడు కొన్ని లీడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ తోటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కలిసి ఆ యొక్క డెవిన్ ఏఐకి కంపాటబిలిటీ సరిగ్గా ఉందా లేదా, వర్కింగ్ ఆపరేషన్ సరిగ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసినప్పుడు అది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది, ఇది చాలా వర్కింగ్ అనేది బెస్ట్గా ఇచ్చిందనమాట. సో డెవిన్ ఏఐ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ అనేది క్లియర్ కట్గా చాలా చక్కగా చేయబడుతుందని నిరూపించబడింది అనమాట. సో అందువల్లే అప్వర్క్ అనేటువంటి కంపెనీలో దానికి జాబ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి 1950-56 టైంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే మనం రిపీటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం. సో డెవిన్ ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఏఐ ద్వారా వర్క్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.